గ్రూమింగ్ గ్యాంగ్స్ కొన్ని మత సంస్థల నుండి డబ్బులు తీసుకుని ప్రత్యేకించి బ్రిటన్ అమ్మాయిని ట్రాప్ చేయడం కోసమే తిరుగుతా వాళ్ళు విలాసవంతంగా జీవిస్తూ ఆ విలాసవంత జీవితంతో రిలాక్స్డ్గా బ్రతకాలనుకునేటటువంటి మైనర్ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఆ తర్వాత వాళ్ళని పెళ్ళిళ్ళ పేరుతో దగ్గరికి చేర్చుకుని సెక్స్ సంబంధాలు పెట్టుకుని అత్యాచారాలు చేసి వాళ్ళని మత మార్పిడి చేసి సాగిస్తున్నటువంటి వ్యవహారాన్నే గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటున్నారు. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్కి సంబంధించినే బ్రిటన్లో పెద్ద ఎత్తున చర్చ కాదు, ఉద్యమమే జరుగుతుంది, సోషల్ మీడియా యాజిటేషనే జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలను కూడా దాదాపు 1000 మంది గ్రూమింగ్ గ్యాంగ్స్కి సంబంధించి కేసులకు సంబంధించిన దాన్ని టచ్ చేస్తున్నారు. అందులో హాలిఫాక్సు, కైట్లీ, ఐలేబుర్రీ ఇట్లాగా వాళ్ళ పేర్లు వాళ్ళు రూపాలు ఎట్లా మార్చుకుంటుంటారు ఇట్లాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ విధమైన వీళ్ళని చూడాల్సింది మనం గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చూడాలి తప్పించి ఏషియన్ అనో, సౌత్ ఏషియన్ అనినో, ఇండియన్ అనినో, చైనీస్ అనినో, కొరియన్ అనినో, వియత్నాం అనినో, పాకిస్తాన్ అని కాదు చూడాల్సింది. వీళ్ళందరూ బేసికల్లీ పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. అరబిక్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. వీళ్ళు బ్రిటన్ అమ్మాయిల్ని అత్యాచారాలు చేస్తున్నారు, బ్రిటన్ అమ్మాయిల్ని చెరబడుతున్నారు, ఇది గుర్తుపెట్టుకో కీర్ స్టార్మర్ అని చెప్పేసి ప్రత్యేకించి నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.